నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం ఎక్కడ ఉంచుకోవాలి? మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము చదివితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. మనం శోధనల నుంచి వేదనల నుంచి తప్పించేది ఒక దేవుని బైబిల్, ఒక ప్రార్థనా జీవితమును మాత్రమే. అలాంటి ప్రార్థనా జీవితమును మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ప్రతి ఒక్కరమును కూడా ప్రార్థన ఎందే మనం అర్థం చదవండి. అర్థం పోయి నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తని నేను ప్రకటించి పెదవులతో మూసుకొనక మహాన యజమానులతో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని అని. మనం మన పెదవులతో ఏమి ప్రకటించాలి? నీతి సువార్తను ప్రకటించాలి. మహాజనములోనే కాదు, మనం ఇంటిలోనూ కూడా మనం నీతి సువార్తను ప్రకటించుకోవాలి. మన కుటుంబ ప్రార్థన రోజు కూడా పెట్టుకోవాలి. కుటుంబ ప్రార్థన రోజు పెట్టుకుంటే మనకి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉంటుంది. అంతేగాని మనము కుటుంబ ప్రార్థన మానకూడదు. ఎప్పుడూ కూడా మనము ప్రార్థనకి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నాను కూడా మనము ప్రార్థన చేసుకుంటాం. చదవండి. యెహోవా నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుంటున్నాను లేదు. ఎక్కడ యెహోవా అది నీకు తెలిసే. మనం ప్రార్థన చేస్తున్నామో లేదో దేవునికి తెలుసు. మనము బైబిల్ చదువుతున్నామో లేదా అనేది కూడా దేవునికి తెలుసు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకనే ఉండలేదు. అంటే దేవుని నీతి మన హృదయంలో ఉంచుకుని ఊరకనే ఉండకోకుండా దేవుని స్తుతిస్తున్నామో లేదో దేవుడు చూచుచున్నాడు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెప్పక నేను వాటికి మరుగు చేయలేదు. దేవుని సువార్తను ప్రకటించుటకు మనం ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు. చాలా మంది కూడా సినిమా యాక్టర్లు